ఎంత ఎండనైనా తట్టుకోవచ్చు. అలాగే చలినైనా కూడా తట్టుకోవచ్చు. కానీ ఈ వర్షాన్ని మాత్రం ఒక 2 రోజులకు మించి ఎక్కువ తట్టుకోలేమండి బాబు. ఎందుకంటారా? బయటికెళ్ళడానికి ఉండదు. బట్టలు ఎండవు. ఇంకా ఇవి చాలదన్నట్టు పిలవకుండా వచ్చే అతిథులు, ఈ ఈగలు, దోమలు. కానీ ఇందులో కూడా ఒక మంచి విషయం ఉందండోయ్! ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా మిర్చి బజ్జీలు వేసుకొని తింటుంటే ఆహా! ఆ అనుభూతి మాటల్లో చెప్పలేమండి. సో, ఇవాల్టి మన వీడియోలో కట్ మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హలో బ్యూటిఫుల్ పీపుల్. నేను మీ భవాని తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు పచ్చి మిర్చిని తీసుకున్నాను. అలాగే అర కప్పు వరకు పల్లీలు, అలాగే మీకు కావాలంటే ఇక్కడ చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. హెల్త్‌కి అంత మంచిది కాదు కాబట్టి నేను అవాయిడ్ చేశాను. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ వాము, హాఫ్ స్పూన్ ఉప్పుని కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలు, జీలకర్ర, వాము, ఉప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి. అలాగే ఈ బజ్జీ మిర్చీలు కూడా ఒకసారి నీట్‌గా వాష్ చేసుకొని నైఫ్‌తో ఇలా ఘాట్లు పెట్టుకున్నాక లోపడున్న గింజలన్నీ తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్‌ని కొద్ది కొద్దిగా తీసుకొని మిర్చి బజ్జీలలో స్టఫ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ నేను వేరొక గిన్నెలో 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకొని ఇలా జల్లించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే అర స్పూన్ వరకు ఉప్పుని, కొద్దిగా వాముని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి పోయకుండా ఇలా కలుపుతూ యాడ్ చేసుకోండి. అలాగే ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇలా నేను చూపించినట్టుగా కన్సిస్టెన్సీ రావాలి. మరీ లూజ్‌గా ఉండకూడదు. అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కూడా నార్మల్‌గా హీట్ అయితే సరిపోదండి. బాగా వేడవ్వాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఒక మిర్చి బజ్జీని తీసుకొని పిండిలో ఇలా మొత్తం కోట్ అయ్యేలాగా డిప్ చేసుకున్నాక వేడి వేడి నూనెలో వేసుకోవాలి. ఇలా మీరు తీసుకున్న ప్యాన్‌ని బట్టి ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. మనం బజ్జీలను వేసుకునేటప్పుడు స్టవ్‌ని సిమ్‌లోకి సెట్ చేసుకోవాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం బజ్జీలని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్‌కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ఆయిల్ నుంచి బబుల్స్ వచ్చాయంటే అవి తీసేయడానికి రెడీ అని అర్థం. ఇలా బజ్జీలన్నీ కూడా మనం బ్యాచెస్ కింద డివైడ్ చేసి వేసుకోవాలి. చూసారా మిరపకాయ బజ్జీలు ఎంత బాగా వచ్చాయో? ఇవి మిరపకాయ బజ్జీలు. మనం వీటిని కట్ బజ్జీ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇలా మనం ఒక మిరపకాయ బజ్జీని తీసుకొని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని బజ్జీలను కూడా మధ్యలోకి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా మనం బజ్జీలన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక వేడి వేడి నూనెలో మళ్ళీ ఈ బజ్జీలన్నీ బ్యాచెస్ కింద డివైడ్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే కట్ మిర్చి బజ్జీ రెడీ అయిపోతాయి. చూడప్ప సిద్ధప్ప, మిర్చి బజ్జీని మంచిగా ఫ్రై చేసుకొని తింటాం. అదే కట్ మిర్చి బజ్జీని నార్మల్ మిర్చి బజ్జీ 50% ఉడికిన తర్వాత దాన్ని కట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని తింటాం. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా వర్షాకాలంలో మంచి మిరపకాయ బజ్జీలు ఇలా చేసుకొని తింటే వచ్చే కిక్కే వేరప్పా. సో, అదనమాట మ్యాటరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కుక్ విత్ మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.